మావోయిస్టులది ఈ మధ్యన మావోయిస్టులది చూస్తున్నాం కదా. మావోయిస్టులది ఈ రీసెంట్గా ఒక ఎన్కౌంటర్ జరిగితే ఆ ఎన్కౌంటర్లో మావోయిస్టులది అక్రమ ఎన్కౌంటర్ అని మళ్ళా పౌర హక్కుల సంఘం భుజాన సంచిని వేసుకొని బయలుదేరారు. ఏం లేదు, మావోయిస్టుల ఎన్కౌంటర్ అయితేనేమో ఇవాళ పౌర హక్కులు, మానవ హక్కులు, ఈ హక్కులు, ఆ హక్కులు తొక్కలన్నీ బయటకు వస్తాయి. మరి ఇవాళ అక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఐటీడీఏ కార్యాలయం దగ్గర పౌర హక్కుల సంఘాల నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి పౌర హక్కుల నేతల తీరుపై మావోయిస్టు బాధిత కుటుంబాలు నిన్న బయటకు వచ్చినాయి. ఇగో ఇది శభాష్ అనుకునేటువంటి విషయం. ఇది చెప్పాల్సింది. మావోయిస్టులు దేశద్రోహులు. మావోయిస్టుల సిద్ధాంతము భారతదేశ దేశద్రోహానికి సంబంధించినటువంటి సిద్ధాంతము. ఈ దేశానికి సంబంధం లేనటువంటి సిద్ధాంతము. ఈ దేశానికి సంబంధం లేనటువంటి మావో ఎవడు వాడు? మావో అనేటోడు ఎవడు వాడు? వాడికి దేశానికి ఏం సంబంధము? వానికి వాని దేశంలో మావోని ఎవడు పట్టించుకుంటలేడు చైనాలా. అట్లాంటిది దాన్ని దిగుమతి చేసుకొని ఈ దేశం మీద కుట్ర చేస్తున్నటువంటి దేశ వ్యతిరేకమైనటువంటి మావోలు, అట్లాంటి మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో సాధారణ గిరిజనుల అడవి బిడ్డలని లేకపోతే మామూలు ప్రజల్ని, సాధారణ ప్రజల్ని చంపేస్తే పట్టించుకున్నటువంటి పౌర హక్కుల నాయకులు ఇవాళ ఎన్కౌంటర్ చేస్తే వాడు నక్సలైట్లకో మావోయిస్టులకో పోయి గన్ను పట్టుకున్న తర్వాత వాడు చచ్చిపోతాడు. అది కామన్. అది దొంగ ఎన్కౌంటరా, మంచి ఎన్కౌంటరా కాదు. ఇవాళ ఎన్కౌంటర్ చేయకుండా పట్టుకుంటే పోలీసులను చంపినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి. అట్లా మావోయిస్టులే దొంగలు. ఇవాళ వాళ్ళ సిద్ధాంతమే బూటకము, వాళ్ళ వ్యవహారమే బూటకము. దాని వెనక ఇంకే రీజన్స్ చెప్పినా ఎందుకు పనికిరానటువంటివే. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఐటీడీ దగ్గర ఉన్నటువంటి గిరిజన ప్రజలు, మావోయిస్టు బాధిత కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పౌర హక్కుల సంఘం పేరుతో అక్కడికి వస్తే తరిమిరు. ఇట్లా తరిమి ఇగో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తున్నది. మావోయిస్టులు హత్యలు చేసిన రోజు మీరు ఏడవన్నారు అని అడుగుతున్నారు. మీరు ఏడవన్నారు ఆ రోజు? మావోయిస్టులు హత్యలు చేసిన రోజు పౌర హక్కులు అవి పౌరులు కాదా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు మానవులు కాదా? వాళ్ళ మానవ హక్కులు లేవా? ఆ రోజు ఎందుకు ఖండించలేదురా మీరు అని అడుగుతున్నారా మిమ్మల్ని. పౌర హక్కుల సంఘాల పేరుతోటి భుజాన సంచులేసుకొని దేశంలో చిచ్చులు పెట్టేటువంటి, కుట్రలు చేసేటువంటి సిద్ధాంతాలను, దేశ వ్యతిరేక సిద్ధాంతాలను, ఈ దేశ సంస్కృతిని నాశనం చేసేటువంటి సిద్ధాంతాలను ప్రబోధించి యువకులను తప్పుదారి పట్టించి వాళ్ళందరినీ ఆటాడుకుంటున్నటువంటి మావోయిస్టులకు వ్యతిరేకంగా, వాళ్లకు మద్దతిస్తున్నటువంటి అర్బన్ నక్సల్స్కు వ్యతిరేకంగా, పౌర హక్కుల సంఘం పేరుతున్నటువంటి అర్బన్ నక్సల్స్కు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేసిర్రు. సిగ్గు రావాల్సినటువంటి సందర్భం ఇది. సిగ్గుపడాల్సినటువంటి సందర్భం ఇది. ఈ దేశ వ్యతిరేక శక్తులకు, విదేశీ డబ్బులకు, వాళ్ళ మూటలకి విదేశీ తొత్తులుగా మారినటువంటి మావోయిస్టు సిద్ధాంతగాళ్ళందరూ కూడా ఇవాళ జనాలు ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరిగినటువంటి సందర్భం ఇది. అందుకనే ఇది మావోయిస్టు సిద్ధాంతమే కదా.